హైదరాబాద్లో ఈ వచ్చే 3 రోజులు పతంగుల పండగే. ఇప్పటికే చాలా చోట్ల చిన్నారులు పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నగరంలో వారం రోజులుగా చూస్తున్న ఘటనలు మనసుల్ని కలిచివేస్తున్నాయి. చైనా మాంజా దారాలకు కోసుకుపోతూ జనాల ప్రాణాల మీదకు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వాహనదారుల పీకల మీదకు వస్తున్నాయి చైనా మాంజా దారాలు. ఓ బైకర్ చెయ్యి తీసేసినంత పనైంది. ఇవాళ ఉప్పల్లో ఓ ఏఎస్ఐ మెడకు చుట్టుకోవడంతో ఆయన గొంతు కటైంది. అల్మాస్గూడలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి కాలికి చుట్టుకోవడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. 70% కాలు తెగిపోయింది. ఇటీవల గచ్చిబౌలిలో చైనా మాంజాతో సాఫ్ట్వేర్ ఉద్యోగి హాస్పిటల్ పాలయ్యాడు. ఇలా వారం రోజుల్లోనే చాలా ఘటనలు సామాన్యుల్ని, ముఖ్యంగా వాహనదారుల్ని కలవరపెడుతున్నాయి. దీంతో జీడిమెట్ల పిఎస్ పరిధిలో గాలిపటాలు అమ్ముతున్న షాపుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటిదాకా 4గురిపై కేసులు నమోదు చేశారు. సింథటిక్ దారం వాడడంతో పక్షులు, జంతువులు, మనుషుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో దాని వినియోగంపై విధించిన నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. అయితే జీడిమెట్ల సిఐ గడ్డం మల్లేష్ చైనా మాంజాపై ఒక అవగాహన కల్పించేలా ఓ వీడియో రిలీజ్ చేశారు. చైనా మాంజా ఎంత ప్రమాదకరమో ఆ వీడియోలో చూపించారు. చాలా మటుకు ఈ చైనా మాంజా బ్యాండ్ అని తెలిసినా ఏది చైనా మాంజా ఏది నార్మల్ మాంజా తెలియట్లేదు. షాప్ వాళ్ళు కూడా అమ్మేటప్పుడు ఇది నార్మల్ మాంజానే కొనుక్కోమని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఏంటంటే మీరు పిల్లలకి ఇచ్చే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా, మన పిల్లలకు కానీ సొసైటీ కానీ ఇంకా రోడ్ పైన వెళ్ళకుండా చెక్ చేసుకోవడానికి మనం సాధారణమైన దాని ఎప్పుడైతే మనం ఇలా మంట కాల్సి సింపుల్గా కట్ అవుతుంది, ఎలాంటి పొగరాకుండా ఈజీ కాలిపోతుంది. అదే మనం చైనా మాంజా చూసినట్లయితే ఇట్లా ఫోల్డ్ చేస్తే కూడా ఇది స్ట్రేట్గా అలాగే వస్తుంది. ఎన్నిసార్లు స్ట్రేట్ చేసినా స్ట్రేట్గా అలాగే వస్తుంది. వంచినా కూడా ఎలాంటి డ్యామేజ్ కాదు. అలాగే ఇలా కాలిస్తే ఒక డాంబర్ కాల్చినప్పుడు, ఒక పేపర్ కాల్చినప్పుడు, ఒక ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చినట్టుగా మంట వస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చినట్టు స్మెల్ వస్తుంది. అలాగే దీనికి సంబంధించి మొత్తం కింద పడుతుంది. ఇది ఉందంటే ఖచ్చితంగా చైనా మాంజా. ఇలాంటి మాంజా ఎట్టి బస్సులో మనం పిల్లలకి ఇవ్వద్దు, ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటిది అమ్మినట్టు మీరు నోటీస్ చేస్తే ఖచ్చితంగా స్థానిక పోలీసు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా మన పిల్లలు ఇబ్బంది పడకుండా, మన చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ చైనా మాంజాను అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మార్కెట్లో ఇలాంటి బాక్సులు ఇలాంటివి ఎక్కువ అమ్ముతాం అనేది పేరు మాత్రం పైన దీంట్లో ఇస్తున్నారు క్లియర్గా, నాట్ యూస్ ఫర్